నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరే విమాన ప్రయాణికులకు, వచ్చే ప్రయాణికులకు కొత్త సేవలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ మరియు తదుపరి చర్యలను వేగవంతం చేయడానికి విమాన రవాణా సంబంధిత ఫిర్యాదులను సాహెల్ అప్లికేషన్ ద్వారా సమర్పించాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికులను కోరింది. అలాగే తన యొక్క అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిందన్నమాట. విమానానికి సంబంధించిన ఆలస్యాలు, సామాను సమస్యలు, విమాన రద్దులు, బుకింగ్ రద్దులు, విమానాలు షెడ్యూల్ లేదా బుకింగ్ క్లాసులలో మార్పులు, ప్రయాణికులను విమానాలు ఎక్కడానికి నిరాకరించడం, ఆర్థిక క్లెయిమ్లు, ప్యాకేజీ టూర్లు మరియు డమ్మీ బుకింగ్లతో సహా విస్తృత శ్రేణి విమానయాన మరియు ప్రయాణ సంబంధిత సమస్యలపైన ఫిర్యాదులు చేయడానికి ఈ సేవ ప్రయాణికులను అనుమతిస్తూ ఉందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. విమాన మార్గ మార్పులు, టేకాఫ్ అయిన తర్వాత విమానం తిరిగి రావడం, విమానంలో గాయాలు లేదా మరణాలు సంభవించడం, అలాగే విమాన రవాణా రంగానికి సంబంధించి ఇతర పేర్కొనని ఫిర్యాదులను కూడా ప్రయాణికులు నివేదించవచ్చని చెప్పి అధికారిక సంస్థ తెలిపింది. డిజిటల్ ప్రభుత్వ వేదికల ద్వారా ప్రయాణికుల సేవలను మెరుగుపరచడానికి మరియు ప్రయాణికులు, విమానయాన అధికారుల మధ్య సమాచార మార్పిడిని క్రమబద్ధీకరించడానికి జరుగుతూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకోబడిందని చెప్పేసి, ఇకపైన కువైట్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విమానం డిలే అయినా సరే కానీ, మీ యొక్క విమానం రద్దయినా సరే కానీ, అలాగే మీకు ఏదైనా రీఫండ్ కావాల్సిన డబ్బు ఏదైనా సరే కానీ, ఒకవేళ మీ లగేజీకి సంబంధించి లగేజీ మీరు రిసీవ్ చేసుకోకపోయినా సరే కానీ, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు సంబంధించి సాహెల్ యాప్ ద్వారా ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు చేసిన వెంటనే మేము వెంటనే స్పందించి ఆ యొక్క ఫిర్యాదును పరిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.